గోవింద గోవింద. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించారని వాటి మీద నిజ నిర్ధారణ తేల్చి దోషులను శిక్షించాలని చెప్పి జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ ఎస్పీ కార్యాలయంలో కలిసి ఎస్పీకి వినతి పత్రాన్ని అందించారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఇవాళ మీరు ఎస్పీని ఎందుకు కలిశారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్, దేశాన్ని కులిపేసిన ఇష్యూ ఇది. ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసి, ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల భక్తి భావంతో వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు అంటేనే వెంకటేశ్వర దర్శనం దొరికినా దొరకపోయినా ప్రసాదం తీసుకెళ్ళి తినేవాళ్ళం. తిరుమల స్థానికులు మేమంతా కానివ్వండి, వారంలో 3 రోజులు లడ్డు తినేవాళ్ళం, వడలు తినేవాళ్ళం, ప్రసాదం తినేవాళ్ళం. అలాంటిది దాంట్లో జంతువుకు మాంసాలకు సంబంధించిన ఆయిల్తో చేశారు. ఒకసారి తెలియడంతో ఒకసారిగా గుండె బరివెక్కిపోయింది. ఎందుకంటే భక్తి భావంతో ప్రసాదం స్వీకరిస్తాం. అలాంటి ప్రసాదం గతంలో చెడిపోయేది 2 రోజులకే. ఏమో కారణాలు, రకరకాల కారణాలు అనుకున్నారు. కానీ నాసిరకం నెయ్యి కేవలం 300 రూపాయల డబ్బులు కకృతిపడి ఆ ప్రభుత్వం చేయడము అంటే హిందూ ధార్మిక క్షేత్రం అంటే లెక్కలేదు వీళ్ళకి, వెంకటేశ్వర స్వామి అంటే లెక్కలేదు వీళ్ళకి, భయం లేదు. అందుకే దేవుడు 11 సీట్గా పరిమితం చేశారు. దేవుడితో ఆడుకోకూడదు. ఈరోజు చెప్తున్నాం కదా, ఈరోజు ఆ రోజు గత ప్రభుత్వంలో పాలకొండలో కొంతమంది అబ్జెక్షన్ పెట్టారు. ఇక్కడ క్రిస్టియానిటీ సంబంధించిన అధికారులు కానివ్వండి, నాయకులు కానీ కొండపైన బోర్డులో రావడం వల్ల ఇలా జరిగింది. అది గత ప్రభుత్వంలో కొంతమంది బోర్డు మెంబర్లు కానివ్వండి, కొంతమంది అధికారులు హెచ్చరించారు, ఇలా ఈ నెయ్యి వాడకూడదు, నెయ్యి వాడితే ఇబ్బంది అవుతుందంటే కూడా పట్టించుకోకుండా కూడా ప్రవర్తించింది. ఇది చాలా దారుణం. ఒకటే చెప్తున్నాం, ఈ మరి ప్రజలు మనోభావాలతో ఆడుకున్నారు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు, ప్రజల ఆరోగ్యం దెబ్బతీశారు. కాబట్టి వీళ్ళందరిపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలి. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇది కేవలం రాజకీయ దృక్పథంతో అంటే పొలిటికల్ డైవర్షన్ కోసం చేస్తున్నారు కావాలని చెప్తున్నారు. ఇది ఎట్లా అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? జనసేన పార్టీ కార్యాలయం, టీడీపీ పార్టీ కార్యాలయం ఇచ్చి రిపోర్ట్ కాదు కదా. ఆ రిపోర్ట్ ఇచ్చింది గుజరాత్లో ఒక సంస్థ ఇచ్చింది. ఒక సంస్థ ఇచ్చింది, ఎన్డీఏ సంస్థ. ఎందుకు ఇచ్చింది? దాంట్లో ఉంది, తేడా ఉంది. మనం చూస్తాం. మీరు చూడండి, గత ప్రభుత్వం లడ్డు చూడండి, ఇప్పుడు ప్రభుత్వం లడ్డు చూడండి, ఎండో నిల్వ ఉంటుంది. ఈ లడ్డులు వచ్చి నేను 3 రోజులు అవుతుందండి, ఇప్పటికి కూడా ఫ్రెష్గానే ఉంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, గత ప్రభుత్వం 2 రోజుల నుంచి లడ్డు ఉండేది కాదు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఒకటే చెప్తున్నాం, ఈ శిక్ష పడకపోతే ఇలాంటివి ఇంకా పునరావృతం అవుతూ ఉంటుంది. వెంటనే జగన్మోహన్ రెడ్డి మీద చీటింగ్ కేసు కట్టాలి. వైవి సుబ్బారెడ్డి మీద, కరుణాకర్ రెడ్డి గారి మీద, అలాగే ధర్మారెడ్డి మీద, మూలకారకుడు ధర్మారెడ్డి మీద కేసు కట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి వాళ్ళని. అంటే ప్రధానంగా ఇవాళ శ్రీవారి లడ్డు ప్రసాదాలు ఇలా కల్తీ చేసేది తప్పు, ఎవరు చేయరు. కానీ పొలిటికల్ లాజిక్తోనే ఇట్లా మాట్లాడుతున్నారు. మేము ఎక్కడికైనా ప్రమాణం చేసిన సిద్ధమని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు ప్రకటించారు. ఇది ఎలా భావించాలి? పొలిటికల్ లాజికల్ దేవుడి మీద చేసిన అవసరం ఎన్డీఏ కూటమికి లేదు. మీరు చేసిన తప్పులు గత ప్రభుత్వంలో కూడా అనేక తప్పులు బయటపెట్టాం. దేవుడు రథం కాల్చేశారు, రాముడు తల నరికేశారు. ఒకటి కాదు, అనేక చేసినా కూడా అప్పటి నుంచి పోరాడుతున్నాం. సాక్షాత్ వెంకటేశ్వరం తినే ప్రసాదంలో మీరు చేయడం అనేది బాధాకరం. కాబట్టి దీని మీద దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతాయి. ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయాల్సి, అరెస్ట్ చేస్తే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు గత 6 నెలల ముందు కూడా తిరుమలకి వెళ్ళారు, లడ్డు ప్రసాదాలు తీసుకున్నారు. అప్పుడు తెలియని తేడా ఇప్పుడు ఎట్లా తెలిసింది? మీరు ఎట్లా భావిస్తున్నారు? అప్పుడు ఇలాంటి తేడా తెలియదా? అప్పుడు తీసుకొని లడ్లు 2 రోజులకు చెడిపోయేస్తారు. మేము ఏదో ఊళ్ళకి ఎత్తుకోదు 2 రోజులకే ఎండిపోయేది, వాసన వచ్చేసేది. ఇప్పుడు లడ్లు డిఫరెన్స్ కనిపిస్తుంది. 3 రోజుల లడ్డు కూడా ఫ్రెష్గా ఉంది. అంటే కారణం ఇది, గత 5 ఏళ్ళ ముందు ఏదైతే 2019 ముందు లడ్లు ఉన్నాయో అదే ఫ్లేవర్ ఇప్పుడు వస్తుంది. ఈ గత 3 సంవత్సరాల లడ్లు రావడం కారణం కేవలం కక్కుర్తిపడి, డబ్బులు కక్కుర్తిపడి, కమిషన్లు కక్కుర్తిపడి, అలాంటి పనికిరాని నెయ్యి వాడి ఈరోజు మా హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఇక్కడ లక్షలాది మంది ఆరోగ్యంతో ఆడుకున్నారు సార్. వీళ్ళందరి మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం సరైనదే. ప్రధానంగా లడ్డు ప్రసాదాల్లో నాణ్యత ప్రమాణాలు నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి జనసేన నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఇవాళ ఎస్పీని కలిసి తమ వినతి పత్రాన్ని అందజేసి డిమాండ్ చేస్తారు. ఈ దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చర్యలు చేపట్టాలి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి జనసేన నాయకులు అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.